ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. జూన్ 17వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 17వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో చక్కగా ముందంజలో ఉండగలుగుతారు. అన్ని విషయాలలో కూడా చక్కగా రాణించగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చురుగ్గా తీసుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకోవటం, చక్కటి విజయాలను పొందటం ఈరోజు మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా బంధుమిత్రుల రాక కూడా మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం అయితే రోజు మీకు లభిస్తుందండి. అది కూడా మానసిక ప్రశాంతతను పెంచే విధంగా మీకు సహాయపడుతుంది. ఆర్థికంగా నిలదొక్కునేందుకు చక్కటి అవకాశాలు అయితే మీకు రావడం అయితే జరుగుతుందండి. అంటే ఉద్యోగరీత్యా ప్రమోషన్లు రావటం కానీ, లేదా ఉన్న ఆదాయ మార్గాలు పెరగటం కానీ, లేదా వ్యాపారంలో కలిసి రావటం కానీ, ఇట్లా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. చక్కగా చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అందరికంటే ముందంజలో ఉండగలుగుతారు. మీ ఆదాయ విషయంలో మాత్రం అందరికంటే ముందంజలో ఉండటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంతేకాకుండా మీరు ఇతరులకు సహాయం చేసే విషయంలో కూడా వెనుకంజ వేయకుండా చక్కగా ఎవరికైనా సహాయం చేసే విషయంలో ముందంజలో ఉండగలుగుతారు. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ఆచరణాత్మక నిర్ణయాలతో ముందుకు వెళుతూ విజయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి జరిపేటప్పుడు కొంతవరకు మెలకువలను పాటించడం, ఏదైనా అనవసరమైన విషయాలలో మీరు వ్యక్తిగతంగా జోక్యం కల్పించుకోకుండా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. అంటే ఏదైనా మీకు అనవసరమైన విషయాలు ఏవైనా ఉంటే అటువంటి వాటి విషయాలలో వ్యక్తిగత సంభాషణలకు దిగటం కానీ, వ్యక్తిగతంగా ఇతరులతో మాట్లాడుతూ ప్రతి విషయాన్ని మీరు వారితో పంచుకోవటం కానీ, ఇట్లాంటివి చేయకుండా ఉండటం వలన భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి మీరు తప్పుకోగలుగుతారు. చక్కగా మీ రోజును కూడా ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వదులుకోగలుగుతారు. అవసరమైన వాటి విషయంలో ముందంజలో ఉండగలుగుతారు. చక్కగా పొదుపు నిల్వలను కూడా పెంచుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా నియమబద్ధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే ఏ పని పడితే ఆ పనిని చేయటం కానీ, ఎలా పడితే అలా చేయటం కానీ ఇట్లా లేకుండా ఒక నియమాన్ని ఏర్పరచుకుంటూ చక్కగా మీ పనులన్నిటినీ కూడా ఒకదాని వెంట ఒకటి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కుటుంబ అవసరాల కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా ఈరోజు కొనుగోలు చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడిపే అవకాశాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారు. అంటే ఎంత పని ఒత్తిడి కానీ, పని భారం కానీ ఉన్నప్పటికీ కూడా సమయానుకూలంగా పని ఒత్తిడిగాను భారంగాను ఉంటుందండి. అలా ఉన్నప్పటికీ కూడా మీరు మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. వృధా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోగలుగుతారు. చక్కగా రోజును అన్ని విధాలుగా కూడా అనుకూలతతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ఇతరులకు సహాయపడుతూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఎటువంటి నిర్ణయాలను తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు మద్దతును తెలియజేస్తారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని కూడా వారు ఇవ్వగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి.
ఎవరైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం, జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను సకాలంలో సమయానికల్లా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా చక్కగా ఒత్తిడి లేకుండా పనులను సకాలంలో పూర్తి చేసుకోవటం, మీదైన శైలిలో కొత్త కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవటం మీకు ఈరోజు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ, మీ యొక్క ప్రవర్తన వల్ల కానీ, మీ మాట తీరు వల్ల కానీ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా ఉండబోతుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు రాయబోయే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలలో కానీ మీరు కోరుకున్న ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నత స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. అయితే మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుంది. అటువంటి వారికి దూరంగా ఉండటం, మీ పెద్దల యొక్క సమక్షంలో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళి కోరినంత విధంగా చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా బాధ్యతగా భావించి సకాలంలో సమయానికల్లా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే సహా ఉద్యోగులతో ఏర్పరచుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపించే అవకాశం మీకు లభిస్తుంది. గట్టి పోటీతత్వంతో సరైన నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారు. లాభాలతో ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా బాధ్యతగా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ అన్ని విషయాలలోనూ మీకు చేదోడు వాదోడుగా ఉండటం, వారు సహాయ సహకారాలను అందించడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని చక్కగా విస్తరణ చేసుకునే అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో నడిపిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు
పనిచేసే కార్యాలయంలో కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ఇద్దరి మాట ఒకటే, ఎంతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కుటుంబ అవసరాలకు సంబంధించిన విషయాలన్నిటిలోనూ కూడా ఒకరినొకరు సంప్రదించుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క స్థానం ఏదైతే ఉందో అది మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. మీ నిర్ణయాలతో అందరి మనస్సులను గెలుచుకోగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీకంటూ గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూల ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.